వెనకింటి వాళ్ళు బస్సులో వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఎవరన్నా తల్లిని ఒక బిడ్డ అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా కూతురే తిరిగి వచ్చి నన్ను పిలిచిందని ఆ తల్లి ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. తల్లి ప్రేమ అలాంటిది. ఎందుకంటే కనిపెంచిన తల్లి. ఆ తల్లి ఇక నా కూతురు ఇక లేదు అన్న బాధ నుంచి అప్పట్లో ఇప్పట్లో కోలుకోదు. సాధ్యం అసాధ్యం. మనం ఏదో పైకి ఊరికే చెప్తూ ఉంటాం కానీ అసాధ్యం. ఆ తల్లి పడే నరకయాతన అంతా ఇంత కాదు. ఏ బిడ్డ ఇంకో తల్లిని అమ్మ అని పిలిచినా నా బిడ్డే వచ్చి నన్ను పిలిచిందా అని ఫీల్ అవుతుంది ఆ తల్లి. ఇలా కొన్నేళ్ల పాటు ఉంటుంది. పైగా అశోక్, ఇలాంటి చావుని ఏ తల్లి కూడా ఊహించుకోలేదు. ఇలాంటి చావు, నా బిడ్డ ఒక కామాంధుడి చేతిలో నలిగిపోయి అల్లాడిపోయి ఊపిరాడక చచ్చిపోయిందన్న బాధ ఉంటుంది, తొలిచేస్తూ ఉంటది. అశోక్ పడుకోనివ్వదు. ఒకసారి అక్కడ స్పాట్ కి దామోదర్ వెళ్ళడం జరిగింది. ఒకసారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ప్రతినిధి దామోదర్, ఒకసారి మాట్లాడండి అశోక్. దామోదర్ ప్రెసెంట్ ఎక్కడ బాడీ ఎక్కడికి తరలించారు కులవర్ధన్ది? రెండోది ఆ కులవర్ధన్ తల్లి ఎక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చారా? కులవర్ధన్ డిక్లేర్ చేశారా? అశోక్ ఏదైతే మృతదేహాన్ని ముదివేడు సమీపంలోనే కలసానిపల్లి చెరువులో గుర్తించారు, వెంటనే స్థానికులు ఆ విషయాన్ని స్థానిక ముదివేడు పోలీసులకు తెలియజేయడంతో మృతదేహాన్ని వెంటనే పోలీసులు పోస్ట్ మార్టానికి ఏదైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కులవర్ధన్దే ఆ మృతదేహం అని ఏదైతే నిన్న బయటకు వచ్చిన అతని ఫొటోస్ ను బట్టి అతన్ని గుర్తించారు. అయితే పోలీసులు ఇతను కులవర్ధన్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు, అవి పూర్తిగా విచారం తర్వాతనే చెప్తామని చెప్తున్నారు. అయితే అతన్ని మృతదేహాన్ని పరిశీలిస్తే అతని కులవర్ధన్ గానే గుర్తించవచ్చు. అతన్ని ఏదైనా ఉరివేసుకున్నాడా అన్న కోణంలో కూడా మెడ మిగతా భాగాలను అక్కడే స్థానికంగా విఆర్ఓ సమక్షంలో పోలీసులు ఏదైతే పంచనామా నిర్వహించారో ఆ తర్వాత విఆర్ఓ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టానికి తరలించారు. నిన్ననే ఏదైతే మొన్న ఇష్యూ ఏదైతే ప్రారంభమైన వెంటనే కుమారుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో చంపివేసిన వెంటనే తల్లి బెంగళూరుకు వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. బెంగళూరులో తన కుమార్తె వద్దకు ఆమె వెళ్లిపోయింది, ఆమె రాలేదని చెప్తున్న నేపథ్యం ఆ కుమార్తె వద్ద నుంచి ఈ రోజు వచ్చే అవకాశం ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రక్త సంబంధికులు ఎవరు అందుబాటులో లేకపోతే స్థానికంగా ఉన్న రెవెన్యూ వారితో ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అదే విధంగా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. అయితే స్థానికంగా అతని బంధువులు కూడా ఉన్నారు, వారు కూడా ఎవరు ఇక్కడికి రాలేదు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున అతన్ని చర్యలను తీవ్రంగా అసహించుకుంటున్న నేపథ్యంలో వారు కూడా తమ బంధువులమని చెప్పుకునే ప్రసక్తి ఉండదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమీపంలోనే వారి అతని పిన్నమ్మ అంటే బాబాయి పిన్నమ్మ కూడా ఉన్నారు. వారిని కలవడానికి బిగ్ టీవీ ప్రయత్నించినప్పటికీ వారు తాము కలవడానికి ఇష్టపడ్డాము అంటూ కూడా నిష్కష్టగా తేల్చి చెప్పారు. అలాంటి వాడితో మాకు సంబంధం లేదని కూడా చెప్పిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరు అతని పోస్ట్ మార్టం కోసం ఏదైతే ఫిర్యాదు చేసే అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే పోలీసులు రెవెన్యూ వారి ద్వారా ఫిర్యాదు తీసుకొని పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అతని తల్లికి రక్త సంబంధికులకు వెంటనే సమాచారాన్ని అయితే తాము తెలియజేశామని కూడా స్థానికంగా రెవెన్యూ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అశోక్, మరోవైపు ఏదైతే అతను చెరువులో శవమై తేలడంతో చెరువు వద్దకు వచ్చిన స్థానికులు చాలా మంది హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటి వాడికి ఇదే తగిన శాస్త్రి అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో అక్కడున్న కాలేజీ విద్యార్థులు కూడా వచ్చి ఆ మృతదేహాన్ని చూశారు. అయితే పోలీసులు అక్కడ ఎక్కువగా జనము చేరే అవకాశం ఉందని భావించి వెంటనే మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే, అయితే ప్రస్తుతం తల్లి గాని సోదరి గాని మీరు చెప్తున్నట్టు పిన్ని గాని ఎవరు గనక హాస్పిటల్కి ఇలాంటి కామాంధుడు మా వాడు కాదు మా బంధువు కాదు అని గనక సంతకం పెట్టడానికి యాక్సెప్ట్ చేయకపోతే మున్సిపల్ వెహికల్లో తీసుకెళ్లి అనాథ సేవం కింద అంత్యక్రియలు చేస్తారు. అంతేనా జరిగే ప్రాసెస్? ఖచ్చితంగా అదే జరుగుతుంది. కొద్ది రోజుల పాటు అంటే ఒక వారం రోజుల పాటు మార్చరీలో ఉంచుతారు. మార్చరీలో ఏదైతే ఆసుపత్రి నిబంధనల ప్రకారము 15 రోజుల పాటు శవాన్ని ఫ్రీజర్ లో పోస్ట్ మార్టం తర్వాత కూడా ఉంచుతారు. రక్త సంబంధికులు ఎవరైనా వస్తారని పోలీసులు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు పేపర్ ద్వారా. ఈ శవం ఎవరిదైనా ఉంది ఇక్కడ, దీన్ని తీసుకువెళ్ళవచ్చు అని. ఎవరు రాకపోతే ఏదైతే మున్సిపాలిటీ వారికి అప్పగించి ఆ తర్వాత నిబంధనల ప్రకారం అనాథ ప్రేతంగా అంత్యక్రియలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అశోక్, అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడారు, వాళ్ళందరినీ నిన్న ఎవరైతే ఈ పాపకి సపోర్ట్ గా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారో ఆందోళన చేశారో వాళ్ళందరి నోటేముందు నుంచి బహుశా నేను చెప్తున్నట్టు కుక్క సాగు తెచ్చాడు మంచి జడ్జిమెంట్ వచ్చింది అనుకుంటూ ఉన్నారా? లేదు ఇలా కాదు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తికి అంటే మనం
ఒక కొంతమంది మహిళలు కూడా అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా వారితో మాట్లాడాము. వారు ఏం చెప్పారు, నిన్న మేము ఆందోళనలో కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీద పాల్గొన్నాము. ఇలాంటి వ్యక్తికి ఈ విధంగా చావడము చాలా మంచి పరిణామము. ఇలాంటి వ్యక్తి బతికడానికి కూడా ఈ భూమి మీద అవకాశం హక్కు లేదు. ఇలాంటి వ్యక్తిని చనిపోవడమే కరెక్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే నిన్న మధ్యాహ్నమే అతను చెరువులోకి దూకాడా అంటే శవము ఉన్న పరిస్థితిని బట్టి గాని అయితే అతను అక్కడి నుంచి చెరువులో పడి కొట్టుకుంటూ ఒక అంచు వరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్ననే అతను చెరువులో పడి ఉన్నట్లు సమాచారం అని భావిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అంటే పోస్ట్ మార్టం సమయానికి అసలు ఏ విధంగా అతను మరణించాడన్న విషయం బయటపడే పోస్ట్ మార్టంలో అతను ఎన్ని గంటలకు మరణించాడనే ఖచ్చితమైన సమయం కూడా తేలే అవకాశం ఉంది అశోక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ దామోదర్. ఎస్, ప్రస్తుతం అయితే తల్లి బెంగళూరులో ఉన్నట్టుగా, కూతురు దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది, కులవర్ధన్ తల్లి. సో ఇప్పుడు వచ్చి నా కొడుకేనా ఆయన క్లెయిమ్ చేస్తుందా లేదా, ఎందుకంటే ఒకటి విట్నెస్ కింద ఈ ఇతను పలానా కులవర్ధనేనా కాదా అనేది తేల్చడం కోసం తల్లినో బంధువులను తీసుకొచ్చి ధృవీకరిస్తారు. 2 DNA టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు గనక ఇతను బాడీ తీసుకెళ్ళడానికి అంగీకరించకపోతే, ఇలాంటి కామాంధుడు మాకొద్దు, ఒక పాపని చెరబట్టి ఇంత దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి శవాన్ని మేము తీసుకెళ్ళమని గనక తల్లి సోదరి అంటే, బంధువులు గనక ముందుకు రాకపోతే, ఏదైతే ఇతను కుక్క సాగు తెచ్చాడో దాని తర్వాత పరిణామం ఏంటంటే మున్సిపల్ వాహనంలో ఇతను బాడీని తీసుకెళ్లి అనాథ శవం కింద ఒక 6 రోజుల తర్వాత మున్సిపల్ అధికారులే అంత్యక్రియలు చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్.